ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు ఆస్ట్రో సిండికేట్ ఛానల్. గురూజీ నమస్తే. గురూజీ ఖండ ఐశ్వర్యమిస్తానా. ఇప్పుడు మనం ఏంటంటే దసరా నవరాత్రులు అందరూ కూడా అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఉంటారు. మరి అటువంటి ఈ సందర్భంలో ఎవరైనా ఏ కారణాల వల్ల అయినా ఈ అఖండ దీపాన్ని 9 రోజులు కూడా వెలిగించి ఉంచే దీపాన్ని పెట్టుకోలేకపోతే ఏ సమయంలో పెట్టుకుంటే మంచిదంటారు? అసలు అఖండ దీపం పెట్టడం వల్ల మనకి ఎటువంటి ఫలితం కలుగుతుందంటారు? మంచి ప్రశ్న అడిగారు. అంటే నవరాత్రి ఉత్సవాల్లో చాలా మందికి ఉన్నటువంటి ఒక ఆచారం, అంటే ఒక మంచి ఆచారం ఉంటుంది. ఇది అంటే ఏ రోజు మనము నవరాత్రుల్లో అఖండ దీపం పెడితే, దీపం అంటేనే లక్ష్మీప్రదమైనది, దీపం అంటేనే శివుడు ప్రదం. అందుకే మీకు శివుడు దీపము శివలింగంలా ఉంటుంది, రౌండ్గా ఉంటుంది. చాలా మంది మీరు దీపాన్ని కూడా మీరు దీపం ముందు శివుడి కనుక పోయినట్టుగా ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమ అనే మంత్రాలతో దీపం ముందు మనం నీళ్లు పోసి అభిషేకం చేయొచ్చు. దీపానికి దీపం ముందు శివస్వరూపే కదా అది, అభిషేకం చేయొచ్చు. అంటే దాంట్లో ఎటువంటి మీకు మొహమాట అక్కర్లేదు, కన్ఫ్యూజ్ అక్కర్లేదు. కొత్తగా చెప్తున్నారు అనుకోవచ్చు, అభిషేకం చేస్తే ఆరిపోతుంది. దీపం ముందు అని, అందుకే దీపం పైన కాకుండా దీపం ముందు చేస్తే శివుడికి మనం చేసినట్టే అవుతుంది. అలాగే ఆ దీపుని కూడా నామాలు కూడా భవాయ నమః, శివాయ నమః, శర్వాయ నమః అనే మంత్రాలు కూడా దీపాన్ని చేయొచ్చు. అంటే సాక్షాత్తుగా దీపం అనేది శివస్వరూపము, సాక్షాత్తుగా లక్ష్మీ స్వరూపం. కాబట్టి దీపం జ్యోతి పరం బ్రహ్మ, దీపం జ్యోతి జనార్దన, దీపోయం హరతుమే పాపం, ప్రాతర్దీపం సాయం దీపం నమోస్తే. సమస్తమైనటువంటి లక్ష్మి, జ్ఞానమైన లక్ష్మి అదే కదా, చీకటిని నశింపజేసి జ్ఞానం అనేటువంటి వెలుగును ప్రసాదించేది అమ్మ. కాబట్టి లక్ష్మీదేవి కదా, ఆమెకంటే ఎవరు ఉంటారు? లక్ష్మి అంటే అందరూ అనుకుంటే డబ్బులు అనుకుంటారు. డబ్బులు కాదు, ఆనందము, హ్యాపీనెస్. లక్ష్మి మీన్స్ హ్యాపీనెస్. కాబట్టి ఎక్కడ హ్యాపీనెస్ ఉంటుంది? చదువులో విజయం సాధించిన హ్యాపీనెస్ ఉంటుంది, మంచి ఉద్యోగం వచ్చిన హ్యాపీనెస్ ఉంటుంది, ఉద్యోగంలో అప్రిషియేట్ వచ్చిన హ్యాపీనెస్ ఉంటుంది, రోగం నాశనమైన హ్యాపీనెస్ ఉంటుంది, అంటే కొత్త బండి కొన్ని హ్యాపీనెస్ ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా హ్యాపీనెస్ కలిగించేవి. ఒక వ్యక్తి మంచి వ్యక్తి, నీకు నచ్చిన వ్యక్తి ఇంటికి రావడం హ్యాపీనెస్సే. ఇప్పుడు అత్తగారింటికి వెళ్ళావు, తండ్రి సడన్గా వచ్చేస్తే ఎంత సంతోషంగా ఉంటావు. అబ్బో అసలు పట్టరాని సంతోషం. నాన్న వచ్చాడు, నాన్నకి అది చేయాలి, నాన్నకి ఇది పెట్టాలి. అమ్మ వచ్చిందనుకో, అమ్మకి ఇది పెట్టాలి, ఇది పెట్టాలి, అమ్మ అవల్లో పడుకోవాలి. అంటే ఈ రకమైన భావోద్వేగ ఆనందాలు కొన్ని ఉంటాయి. వీటన్నిటినే లక్ష్మి అంటారు. ఒక మంచి పూలు కనబడ్డాయి, కొనుక్కుంటున్నాం, లక్ష్మే. అది కోరిక, ఒక మంచి కోరిక. అది అమ్మవారి గుడి కనిపించింది, ఏమంటే లోపలికి వెళ్దాని చెప్పేసి భార్య కాళ్ళు లోపలికి వెళ్ళి దండం పెట్టుకున్నారు, అదే ఆనందమే. ఇది డబ్బు కూడా ఆనందంలో ఒక భాగం మాత్రమే. కాబట్టి దీపం అనేది లక్ష్మీ తుల్యం. కాబట్టి ఏదైనా దీక్షలో ఉన్నప్పుడు, ముఖ్యంగా ఈ యొక్క నవరాత్రి ఉత్సవాల్లో, శరన్నవరాత్రి ఉత్సవాల్లో అఖండ దీపానికి అంత ప్రత్యేకత ఉంటుంది. దాన్ని ఒక్కోసారి చాలామంది ఎందుకు పెట్టారు అంటే 2 రకాల కారణాలు. ఒకటి, నూనె కలుషితం, దానిలో ఒత్తి వెలిగించే ఒత్తి కలుషితం, అంటే ఎంత డూప్లికేట్. నిజమైనటువంటి పత్తి ఎక్కడుంది? కాబట్టి గింజ పత్తితో మనం తయారు చేసుకుంటే ఆ వస్త్రాన్ని పెట్టి మనం అఖండ దీపం పెట్టుకోవచ్చు. రెండవది, జాగ్రత్తగా చూడాలిగా. ఈ టైంలో వీళ్ళకున్నటువంటి అనేకమైనటువంటి హడావుడి నిర్ణయాల్లో ఈ తత్వంలో వాళ్ళ దీపాన్ని ఎలా పెట్టుకుంటారు? అది ఒక గబక్కన కొండెక్కితే అదొక అరిష్టం. మళ్ళీ దానికి పునఃపూజ చేసుకోవాలి, మళ్ళీ కొత్త దీపం తీసుకోవాలి, కొత్త నూనె తీసుకోవాలి, కొత్త ఒత్తి తీసుకొచ్చి మళ్ళీ శుభ్రంగా పెట్టేసి మళ్ళీ అక్కడ దీపానికి షోడశోపచార పూజ ఉంటుంది. లక్ష్మీ సూక్తంగా పూజ చేసి మళ్ళీ దీపం పెట్టాలి. మళ్ళీ దానికి ఒక తంతు, దానికి నైవేద్యం, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఎందుకు వచ్చిన ఇబ్బంది అని చెప్పేసి పెట్టుకోకపోవడం. కొంతమందికి పాపం కొండెక్కుతుంది, పాపం వాళ్ళకి ఏం చేయలేక కొండెక్కుతుంది. అప్పుడు తప్పకుండా మళ్ళీ మీరు అఖండ దీపారాధన అంటే అదే పాత్రలో నూనె అదే ఉంచుకున్నా కొత్త ఒత్తి వేసి కనీసం అందులో దీపం వెలిగించే ప్రయత్నం చేయాలి. కనీసం పురుసూక్త విధానంగా పూజ చేసుకొని ఆ దీపం వెలిగించాలి. ఇది ఒక పద్ధతి. ఈ నవరాత్రిలో దీపం వెలుగుతూ ఉంటే తప్పకుండా మనకి అమ్మ దీక్షలో, అమ్మ కొరకు, అమ్మ యొక్క జ్ఞానాన్ని మనం పొందడానికి దీపం పెట్టాలి. అంటే మనలోటువంటి జ్ఞానాంధకారాన్ని పోగొట్టుకోవడానికి సాక్షాత్తుగా అమ్మవారికి 9 రాత్రుల్లో దీపాన్ని అలంకరింపజేసి ఆ దీపం ఎప్పుడు వెలుగుతూ ఉంటే అమ్మ నుంచి వచ్చేటువంటి జ్ఞానం ఈ దీపం ద్వారా మనలోకి ఆవిర్భవించి మన జ్ఞానవంతులమై లోక కళ్యాణానికి పాలు పంచుకునే అవకాశం బలంగా ఉంటుంది. మనం 10 మందికి ఉపయోగపడతామని అర్థం. దీపం వల్ల ఇది ప్రయోజనం. ఆ జ్ఞాన దీపం వల్ల ఏమవుతుంది? ఐశ్వర్యం వస్తుంది, ధనం వస్తుంది, విద్య వస్తుంది, ఉద్యోగం వస్తుంది, అన్నీ వస్తున్నప్పుడు ఇంకెందుకు సింపుల్ ఎందుకు అనుకుంటాం? సింపుల్గా ఉన్నప్పటికీ కూడా అనేకమైనటువంటి భక్తి విధాలుగా ఉంటుంది. కాబట్టి అమ్మ అనుజ్ఞాన్ని పొందుకునే అవకాశంతో అఖండ దీపం పెట్టుకుంటారు. అయితే ఇక్కడ అఖండ దీపంలో కొంతమంది చేసేటువంటి పొరపాటు ఏంటంటే దాన్ని ఏదో పక్కకు జరిపేసి పెడుతుంటారు. అలా పక్కగా ఏదో పక్కన పెడుతూ ఉంటారు. దాన్ని అలా కాదు, తప్పకుండా అమ్మకి ఎదురుగానే పెట్టాలి. అమ్మకి ఎదురుగా అమ్మ దగ్గరే పెట్టే ప్రయత్నం చేస్తే అది విశేషమైంది. సరే, కొంతమందికి మరి 9 రోజులు సాధ్యం కాకపోవచ్చు, అసలు సాధ్యం కాదు, ఈ భయంతో సాధ్యం కాదు అంటూ మహిళా పిల్లలు, చిన్నపిల్లలు, పిల్లులు, ఎలుకలు, సరే అనేక రకాల కారణాలు. ఇప్పుడు పెట్టకూడదు అనడానికి కారణాలు, పెట్టవచ్చు అనే కొన్ని కారణాలు. సో పెట్టకూడదు అనుకుందాం, అప్పుడు ఏం చేయాలండి అంటే త్రిరాత్రోత్సవం, అమ్మవారికి నవరాత్రులాగానే త్రిరాత్రోత్సవాలు ఉన్నాయి.
అది విశేషంగా చెప్పబడింది. శరన్నవరాత్రులు మనకి నవరాత్రోత్సవాలు 9 రోజులు అయితే త్రిరాత్రోత్సవాలు 3 రాత్రులు, సప్తమి, అష్టమి, నవమి. అంటే మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాదుర్గ ఈ 3 అమ్మవార్లని ఒక్కొక్క రోజు పూజించే విధానమే త్రిరాత్రోత్సవం. అది సప్తమి, అష్టమి, నవమి చేసుకొని దశమి రోజు ఉత్సవం జరుపుకోవడం. కాబట్టి త్రిరాత్రోత్సవాలు నవరాత్రి సమానమైనవి. కాబట్టి ఈ 3 రోజులను చేసుకొని ఆ 3 రోజులన్న కనీసం మనం అఖండ దీపారాధన చేస్తే మంచిది. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, అఖండ దీపం తప్పకుండా పెట్టాలా? అక్కర్లేదు, అలాంటిది ఏం లేదు శాస్త్రంలో. అక్కడ అయితే దేవాలయాల్లో, మఠాలలో ఎక్కడైతే అమ్మవారి శ్రీచక్రం అనేది అమ్మవారి చెప్పబడిందో ఆ ప్రాంతాల్లో తప్పకుండా విద్యుక్తమైనటువంటి ఒక విధానం ఉంటుంది. విద్యుక్తమైందంటే ఇది శాస్త్రము అంతే, రూల్ చేయాల్సిందే. అక్కడ మాత్రం తప్పకుండా మనం ఆ దేవాలయంలో, అంటే ఇప్పుడు ఎక్కడైతే శ్రీచక్రంతో అమ్మవారికి ఉపాసన జరుగుతూ శ్రీచక్రార్చన జరుగుతుందో అక్కడ తప్పకుండా అఖండ దీపం ఉండాల్సిందే, సందేహం లేదు. అటువంటి చోట మన దీపాలు అఖండ దీపం పెట్టుకొని పూజ చేసుకొని బయట కనీసం మన ఇంట్లో 3 రాత్రి ఉత్సవాలకైనా దీపం పెట్టుకుంటే విశేషమైన అమ్మ అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుందని చెప్పబడుతుంది. మరి ఈ 3 రాత్రులు మనం అమ్మవారికి అఖండ జ్యోతిని పెట్టేటప్పుడు మనం ఎటువంటి నియమాలు అనేవి పాటించాలంటారు? ఒకటి ఇందాక చెప్పుకున్నట్టుగా సాక్షాత్ లక్ష్మీ స్వరూపం అనుకున్నా, అంటే అమ్మవారి రూపంలో ఉంది. కాబట్టి అక్కడ కూడా దీపానికి కూడా రోజు పూజ, అఖండ దీపాన్ని కూడా మనం రోజు పురుషుత్వ విధానంగా షోడశోపచారం అంటే 16 రకాల పూజలు ఉంటాయి. ధూపము, దీపం, ఆ దీపాన్ని కూడా దీపం చూపించాలి. మళ్ళీ ఆ దీపాన్ని చూపిస్తారు స్వామి అంటే మళ్ళీ ఒక హారతి ప్లేట్లో ఒత్తేసుకొని అఖండ దీప దేవతాయ నమః దీపం సందర్శయామి ఆ దీపాన్ని చూపించాలి. ధూపం అగరబత్తి చూపించాలి, పండు నైవేద్యం పెట్టాలి. తప్పకుండా 16 రకాల అఖండ దీపాన్ని పూజలు చేసి తర్వాత మనం అంటే ముందు రోజు మనం గణపతి పూజ చేస్తాం, తర్వాత అఖండ దీప పూజ చేసి ఆ తర్వాత కలశ పూజ చేసి ఆ తర్వాత అమ్మవారికి పూజ చేసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. కాబట్టి తప్పకుండా 16 రకాల షోడశోపచార పూజ చేసుకునేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయాలి. అందుకే శరన్నవరాత్రి ఉత్సవాలు చాలా విశేషమైనవి, పద్ధతి చాలా ఉంటుంది, చాలా పద్ధతి ఉంటుంది. ఈ అఖండ దీప పూజ చేయడానికి 40 నిమిషాలు పడుతుంది. మీకు 40 నిమిషాలు పడుతుంది ఖచ్చితంగా పడుతుంది. నవగ్రహాల పూజ, సర్వతోభద్ర మండల పూజ, అసలు ఒక్కొక్క పూజ ఉండదు. నవావరణ పూజ, షోడశ కళా పూజ, అసలు ఎన్ని రకాల పూజ అమ్మవారికి ఉంటాయో. ప్రతి చోట పూజ, నైవేద్యం, అన్ని 16 రకాల పూజలు. శ్రీచక్రానికి 16 రకాలు, అక్కడ మనకి సర్వతోభద్ర మండలానికి 16 రకాల పూజలు, కలశానికి 16 రకాల పూజలు, దీపానికి 16 రకాలు, ఇలా అన్ని రకాల పూజలు చేయాల్సిన అమ్మవారికి. అందుకే ఉదయం మొదలు పెడితే కానీ మధ్యాహ్నం అవుతుంది. దేవాలయాల్లో చండి హోమాలు, చండి సప్తతి పారాయణాలు అనేకం ఉంటాయి. అలాగే మీరు అందరూ మీలాంటి వాళ్ళు కూర్చొని అమ్మవారి లలితా పారాయణం చేసుకోవడం అంతా కూడా విశిష్టంగా చెప్పబడింది. కాబట్టి ఈ యొక్క నవరాత్రుల్లో అఖండ దీపానికి అంత విశిష్టత ఏర్పడుతుందని చెప్పవచ్చు మనం. మరి అమ్మవారికి మనం అఖండ దీపం పెట్టేటప్పుడు మనం అంటే చాలా మంది మీరు మొదట్లోనే చెప్పారు గురూజీ, అంటే ఈ రోజుల్లో మనకి దొరికేవి కూడా అంత ప్యూరా కాదని మనం నమ్మలేము అని. మరి ఇటువంటి సందర్భంలో ఏవి వాడి మనం పూజ చేసుకోవచ్చు అంటారు అంటే దీపానికి? మంచి ప్రశ్న. అయితే ఇక్కడ ఆవు నెయ్యి ప్రశస్తమైనది. అంటే దేనికైనా సరే ఆవు నెయ్యి వల్లనే చాలా విశేషమైన ఉంటుంది. కాబట్టి ఆవు నెయ్యి వాడడం మంచి శ్రేష్టం. రెండవ రకం ఇందాక మనం తైల అంటే కృష్ణ తిల తైలం, నల్ల నువ్వుల నూనెను కూడా వాడడం వల్ల తప్పకుండా ప్రయోజనం ఉంటుంది. కాటన్ అంటే పిండి బట్ట అంటారు దాన్ని. పిండి బట్టనే ఇక్కడ మనం తప్పకుండా ఉపయోగించాలి. పిండి బట్టకే ప్రశస్తమైనది, జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే అక్కడ. కానీ పొగ అనేది ఈ నూనెల వల్ల, కల్తీ వల్ల, పొగ రావడం వల్ల లంగ్స్లో ఎఫెక్ట్ పడే అవకాశం. దానివల్ల సూడోనాస్తికులందరూ కూడా ఇగో మీ పూజల వల్ల రోగాలు వస్తాయని చెప్పేసి మనల్ని పొల్యూటెడ్ సనధర్మంగా మారుస్తున్నారు. కాబట్టి అటువంటి అవకాశం ఇవ్వకుండా శ్రేష్టమైనటువంటి పదార్థాలు వాడితే మనకి అందరికీ ఆరోగ్యం, లోక కళ్యాణం జరిగేటువంటి అవకాశం కూడా బలంగా ఉంటుంది చెప్పుకోవచ్చు. అటువంటి ఆవు నెయ్యిని, నూనెను ఎక్కువగా వాడితే శుభకరం, మంగళప్రదంగా చెప్పవచ్చు. ఓకే గురూజీ, అంటే చాలా మందికి అనుమానాలు ఉంటాయి, ఎందుకంటే ముఖ్యంగా ఆడవాళ్ళకు ఉంటూ ఉంటాయి. మీరు అన్నట్టుగా ఒకసారి మాకు డేట్స్ అవ్వచ్చు, ఇలా రకరకాల కారణాల వల్ల ఫ్యామిలీలో ఎవరైనా కొత్తగా బేబీ పుట్టచ్చు, ఇలా రకరకాల కారణాల వల్ల ఒక్కొక్కసారి ప్రారంభించిన తర్వాత కూడా ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ టైంలో మనసు కూడా చాలా లాగేస్తూ ఉంటుంది, అసలు చేద్దామా వద్దా ఏంటా అని. కానీ ఇప్పుడు మీ ద్వారా తెలిసింది అంటే నవరాత్రులు అంటే 9 రోజులు అవసరం లేదు, 3 రోజులైనా మనం చేయొచ్చు. అదే ఒకవేళ మరీ మనకు కుదరకపోతే చెయ్యకపోయినా పర్వాలేదు, తర్వాత మనం చేసుకోవచ్చు. అంటే ఈ ఇయర్ కి ఇదే గానీ ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటుంది. సో ఇలాంటి అనుమానాలన్నీ కూడా ప్రేక్షకులందరికీ మీ ద్వారా తొలగిపోయి ఉంటాయి గురూజీ. థ్యాంక్ యూ సో మచ్. అఖండ ఐశ్వర్యమస్తు. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. నమస్కారం.